హలో గాయ్స్, ఈరోజు పరుగని ఎక్కడికి వెళ్తున్నారనుకుంటున్నారా? 6 AM బిస్మిల్లా బిర్యానీ ఫేమస్ సెంటర్ అండి. టోకన్లు తీసుకున్నాం, క్యూలోకి వెళ్తున్నాం, బంతిలోకి వెళ్తున్నాం ఒక్కొక్కరిగా. అయితే ఎదురు చూస్తూనే ఉన్నాం. మావోడైతే మరీను ఇటు తిరిగి ఎదురు చూస్తూనే బిర్యానీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈలోగా మేము డిస్కషన్ చేసుకునే లోపే అద్భుతంగా పొగలు కక్కే చాలా అరోమాటిక్గా, చాలా టెండర్గా, కొన్ని మాత్రము ముక్కలు ఎక్కువగానే ఉన్నాయి, రైస్ మాత్రం తక్కువగా ఉన్నాయి. కానీ అయితే ముక్క మాత్రం చాలా ఉడికిందండి. చాలా అద్భుతంగా ఉన్నాయి ముక్కలు. ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే చాలా సాఫ్ట్గా, పఫీగా, అసలు మరీ టేస్ట్గా ఉన్నాయండి. మా వాళ్ళు ఇదంతా బాగా ఆరకించి తేంపొచ్చేంత వరకు బాగా తిన్నారండి. హ్యాపీగా ఖుషి అయినారు. చాలా అద్భుతంగా ఉందని వాళ్ళు చెప్తా వచ్చినారు. మా వాడైతే పనిలో పనేసి ఒక పార్సల్ కూడా తీసుకున్నారు. ఎక్కడో కాదండి, వైవి స్ట్రీట్ ఏరియాలో బిస్మిల్లా బిర్యానీ సెంటర్ అంటే చాలా ఫేమస్. విజిట్ చేయండి. హలో గాయ్స్, ఈరోజు పరుగని ఎక్కడికి వెళ్తున్నారనుకుంటున్నారా? 6 AM బిస్మిల్లా బిర్యానీ ఫేమస్ సెంటర్ అండి. టోకన్లు తీసుకున్నాం, క్యూలోకి వెళ్తున్నాం, బంతిలోకి వెళ్తున్నాం ఒక్కొక్కరిగా. అయితే ఎదురు చూస్తూనే ఉన్నాం. మావోడైతే మరీను ఇటు తిరిగి ఎదురు చూస్తూనే బిర్యానీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈలోగా మేము డిస్కషన్ చేసుకునే లోపే అద్భుతంగా పొగలు కక్కే చాలా అరోమాటిక్గా, చాలా టెండర్గా, కొన్ని మాత్రము ముక్కలు ఎక్కువగానే ఉన్నాయి, రైస్ మాత్రం తక్కువగా ఉన్నాయి. కానీ అయితే ముక్క మాత్రం చాలా ఉడికిందండి. చాలా అద్భుతంగా ఉన్నాయి ముక్కలు. ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే చాలా సాఫ్ట్గా, పఫీగా, అసలు మరీ టేస్ట్గా ఉన్నాయండి. మా వాళ్ళు ఇదంతా బాగా ఆరకించి తేంపొచ్చేంత వరకు బాగా తిన్నారండి. హ్యాపీగా ఖుషి అయినారు. చాలా అద్భుతంగా ఉందని వాళ్ళు చెప్తా వచ్చినారు. మా వాడైతే పనిలో పనేసి ఒక పార్సల్ కూడా తీసుకున్నారు. ఎక్కడో కాదండి, వైవి స్ట్రీట్ ఏరియాలో బిస్మిల్లా బిర్యానీ సెంటర్ అంటే చాలా ఫేమస్. విజిట్ చేయండి.